హలో అండి. మీలో చాలామందికి ఈ టైప్ ఐడాల్స్‌తో వరలక్ష్మి పూజకి డెకరేట్ చేయాలని ఉంది కదా! కానీ బయట కొనాలంటే అరౌండ్ 3000 ప్లస్ చెప్తున్నారు. కానీ మనం ఈజీగా ఇంట్లోనే ఈ యెల్లో ఐడాల్‌తో ఈ టెక్స్చర్‌ని క్రియేట్ చేసి డెకరేట్ చేసుకుందాం. వీడియోని కంప్లీట్‌గా నేను డిజైన్ చేసేటప్పుడు వీడియో చేయలేదండి. నాకిక్కడ అంత కన్వీనియంట్‌గా లేకపోవడం వల్ల. బట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఫోటోస్‌ని అయితే యాడ్ చేస్తాను. అయితే ఇలాంటి ఐడాల్‌ని ఒకటి తీసుకొని ఫస్ట్ ఒక బేస్ కోట్‌ని వేయాలి. నేను ఇక్కడ నా దగ్గర ఉండే క్యామెల్ యాక్రిలిక్ కలర్స్‌ని యూస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ మీరు ఈ ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్‌తో వేయొచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇవి మీకు స్టోర్‌కి వెళ్ళి అడిగితే సింగిల్ పీస్ ఆఫ్ కలర్స్ ఇస్తారు. ఇలా అనుకుంటే మీకు యూజ్ అయ్యేది బ్లాక్, వైట్, రెడ్ ఆర్ పింక్, యెల్లో ఆక్రే ఇవి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈచ్ కోట్ డ్రై అవ్వటానికి కంప్లీట్గా 2 hours టైం పడుతుంది. ఇప్పుడు బేస్ కోట్ అప్లై చేశాక మీరు తీసుకోవాల్సినవి వైట్, యెల్లో ఆక్రే, క్రిమ్సన్. వైట్ 10%, యెల్లో ఆక్రే 1%, పించ్ ఆఫ్ క్రిమ్సన్ అయితే సరిపోతుంది. ఈ ఫార్ములాతో మాత్రమే మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ ఫుల్గా అప్లై చేసేసి ఫుల్ 2 hours డ్రై అవ్వాలి. మీరు కంప్లీట్గా డ్రై అవ్వకుండా నెక్స్ట్ కోట్ కానీ వేసేస్తే పీల్ ఆఫ్ అయిపోతుంది, జాగ్రత్త. నెక్స్ట్ డ్రై అయ్యాక థర్డ్ కోట్ సేమ్ రేషియోతోనే అప్లై చేసి డ్రై అవ్వనివ్వండి. డ్రై అయ్యాక మీకు నచ్చిన రూపుతో అమ్మవారి ఐస్, నోస్, లిప్స్, ఇయర్స్ని డిజైన్ చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ జ్యువెలరీకి నేను ఒక డాక్యుమెంట్ ప్రొటెక్టర్ షీట్ ఆర్ ఒక డిస్ప్లే ఫోల్డర్ని తీసుకున్నాను. ఇక్కడ నాకు నచ్చిన విధంగా స్టోన్ జ్యువెలరీ డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్రౌన్ పార్ట్కి ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకొని ఇలా ఈ వూల్ థ్రెడ్తో రౌండ్ చుట్టి గమ్తో స్టిక్ చేశాను. నెక్స్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసేసి దానికి ఈ వూల్ని చుట్టి దానికి స్టోన్స్ అంటించాను. అంతే, సింపుల్గా అయిపోయింది కదా. మీరు ఈ కంప్లీట్ ఫేస్ చేసుకోవడానికి ఒక రోజు అయితే సరిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన పూర్ణిస్ డివైన్ డిజైన్స్ని అయితే ఫాలో అయిపోండి. బాయ్.